అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇంటికి ఆస్తి కోసం వచ్చినావు, సంసారం చెప్పి చేయడానికి అయితే ఏనాడో పంపించేదానివే. అవి ఉండేటుందా పెట్టేటుందా? పండాలే తినాలి, పండాలే మెత్తగా తిని కడుపులు కావాలా ఎన్నోదల కొద్దిగా నాకన్నా ఎదురు చూసుకుంటా కదా. నావేమో బిడ్డని రౌడీలు, ఇద్దరు పిల్లలు రౌడీలు రౌడీలు నైన్ కాడ వంట నీకు వచ్చినావే. నువ్వు బిడ్డని చెప్పిస్తా నువ్వు చేస్తావే. పోతాను ఉంటే ఇన్స్టెంట్ పోతాను, ఏమైనా చేస్తాం సంపూర్ణ సాధన వాళ్ళు చూసుకుంటారని. ఇది వచ్చి ఇంకా కావాలంట. అరే వాచ్మెన్ దీనంత వాచ్మెన్ లేదు, ఏడ దొరకలేదే, ఇల్లు లేదే నీకు. ముంచగంటావు నా ఇంటికి వచ్చిన చదువుకున్నావు. ఎందుకే ఏమన్నా చేసుకొని సాగుకోరాదే. అట్లా రోడ్డు మీద సిగరెట్ నల్లు వండుకోవే, ఇస్తారు మంచిగా. సిగ్గులేదు ఇంజక్షన్ ఆడున్నాక వచ్చి ఉండడం. ఆడు గాడిలాగా కృష్ణారెడ్డి ఆడవాళ్ళకి వచ్చిరా. ఇల్లు ఇడుకుంటే ఏదైనా ఉంటే బాగుండేది. ఇంటికి వచ్చి పోతురు పెట్టినావే నా దగ్గర పెట్టుకొస్తాడే నీ మొగడు. ఏడేడున్నాయని అడిగొస్తాడే. ఇంకోడేమో నాట్లున్నాయంటగా నువ్వు ఇచ్చినావే. ఎంత ముద్దులకు వెళ్ళాలనుకుంటే వచ్చిన పూజలు పెట్టుకొని కూర్చుంది. డోర్ అయితే నీకు ఇదే ఇయ్యాలా. బయట గేట్ తాళం వేస్తాను, డోర్ తాళం వేస్తాను. మొన్న ఎవరైతే గేట్ గొల్లెమెట్టి మీరు బయట నుంచి వచ్చే వరకు ఇంత ధైర్యం వచ్చినాయి. లోపల బోల్ట్ విప్పి అవి నట్లు విప్పి గొల్లెమెట్టడంగా వీగింది. బంగారమ్మ మెరుపుతీగా ఎట్లా కన్నదో ఏమో. ఎన్ని రకాలుగా పుట్టిండ్రు ఆ పిల్లలు. ఒకరికి కన్నది కాదు. ఇట్లా ఇట్లా గుండి తీస్తుంది. నాలుగన్నా ముందున్నా అంత ఈజీగా ఎట్లేదని ఎన్నడూ ఇల్లు కట్టింది. ఎన్నడూ మర్చినాలు ఉంటారు ఇల్లు పెట్టండి. డోర్లకి ఇలా డోర్ కట్టకుండా చేసింది. అదొక్కటికి మళ్ళీ ఓర్చుకోలేదా అనే చేతి పనులన్నీ చేపించినా వాళ్ళనే. ఇక కనబడ్డా బతుకో బిడ్డ, ఆలోచించుకో. నువ్వని ఉండాలి, నేనని ఉండాలి. పుట్టింది ఒకటి, సచ్చేది ఒకటి. ఆస్తి కోసం పడుతున్నావు వేడా. ఆస్తి కావాలంటే పిల్లల్ని కానీ కాపురాలు చేపిస్తారే. కష్టపడి సంపాదించుకొని బతకాలని చూపించుకొని నిరూపించుకోవాలని. నేను కష్టపడి కట్టి నీళ్ళు అయింది. ఒక్కొక్క ఇంటికి నీళ్ళు వచ్చి కట్టినా నువ్వు కట్టుకోవే. అట్లా నా పిల్లగాడేమో రోడ్ల పాలయ్యిండు. నువ్వు వచ్చే ఇంట్లో అంటావు. డోర్ చూసుకుంటా డోర్ పట్టలేదు. డోర్ పట్టలేదు. అది ఇలా రాని బిడ్డెట్టుందో ఇల్లేట్టుందో చూపిస్తా. పోలీసు ఇంకొస్తాడు, పోలీసు ఇంకొస్తాడు. మొగంకి ఒక డిపార్ట్మెంట్ లో ఉండి ఇట్లాంటి చిచ్చోర గాని ఇట్లాంటి చిచ్చోర పిల్లలకు ఇట్లా దిగుతుందని అనిపిస్తలేదే. మొగానికి అన్నారు నానే. బయట ఎంతమంది పోలీసులు అనిపోయిండు. నోరు మూసుకొని ఎందుకు రావే తాళం వేసుకుంటా బయటికి వెళ్ళ. ఎన్నడగానే నీ ఆలోచన. 6 ఏళ్ళ నుంచి ఎక్కడమైంది నీకు తెలివి. ఇంట్లోనే చేపిస్తే ఎంతో మంచి ఉంటుండే కదా. నాకు కూడా ఇలా ఆస్తి కోసం వద్దు నాగైడ్ వచ్చి కాదే అంటారు. ఎండలో వచ్చినా ముందు పెట్టిన డోర్ అది ఈ గొల్లారు లోపల నటించి అది బంగారు బొమ్మ ఇట్లా గుంజుతుంది. మొన్న 4 గంటల టైంలో ఇట్లా గుంజి కావులా పను నన్ను రోడ్లో పడేసి రోడ్లను ఏడుకుంటూనే నాకు చెగడలేన పిల్లలు తెచ్చి గిడ ఉత్తోపిస్తారే. ఇది ఎన్ని కల పుట్టిందే. ఇది పిల్ల వచ్చి ఉత్తవచ్చు
గిలాసులో పట్టుకొని తాగొచ్చు కదనే. గిలాసులో పట్టుకుని మంచిగా పంచామృతం మంచిగా ఉంటుంది కదనే. ఇంట్లో పంపించగలరు అందరికి సందేశం బదులు వీడియో తీయా, ఫోటో తీయా, రికార్డు పెట్టా, రోడ్ల మీద ఇడిచిపెట్టి పిల్లలు కానీ రోడ్ల మీద ఇడిచిపెట్టింది దీన్ని గుంజిపెట్టే వారు అందరు చక్కగా అవుతారు. ఇది కాదే బిడ్డని కాపురం చేపిస్తుంది, బిడ్డ కాపురం చేస్తా అని అంటుంది. ఇవాళ 6 ఏళ్ళ నుంచి ఎవరిని ఎక్కడ మగ్గాలు చేసిలో మనకు తెలియదు. చూడండి అనవద్దు. ఇన్ని 6 ఏళ్ళ నుంచి ఎవడు ఊపుకుంటాడే, 6 ఏళ్ళ నుంచి ఊపుకుంది. ఇవాళ వచ్చి కాపురం చేపిస్తాను బిడ్డ ఉంటుందా తల్లి ఉంటుందా ఇంట్లో? మరి దీంట్లో ఉండాలి తాతనే ఉండాలి. దీని ఇంట్లో నేను కూడా తల్లి వచ్చి ఇక్కడే ఉంటుందా? నిన్న దీని అక్క చేయగలను రామాయణం మొగడి ముగ్గు వసీలు కట్టిండు వచ్చిపోను ఆపట్లో ఉందిడా చూసరా చూసరా చూసినా పోవే చూసినా పోలే డోరేస్తా మీకే కొంచెం బయటపడేస్తారు. డోర్లే ఉన్నాయి ఆగుతున్నా డోర్ మనసు తెలిసి సరిపోలేదు. దేవుడు కూడా పెట్టుకోవద్దు. వాడు వస్తాడంట పెద్ద మనిషి ఆఫీస్ కాడ కూర్చొని మాట్లాడు ఇంటికి వస్తాడు. ఏమిస్తాడు? నేను గుంట 5 రూపాయలు చూస్తూ ఉన్నాం. ఇటు ప్రణీత అత్త ఆడియోలో ప్రణీతని బూతులు తిడుతూ కూడా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు బయటికి వెళ్ళు, గేట్ బయటే ఉండు, ఇంటికి లాక్ చేస్తామంటూ కూడా ప్రణీత అత్త తిడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిందని చెప్పుకోవాలి. దారుణంగా బూతులు తిడుతూ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంటూ కూడా ప్రణీతని వేధిస్తున్న ఆడియో అయితే ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. షాకింగ్ నిజాలు బయటకు తీస్తున్నారు డాక్టర్ ప్రణీత. ప్రస్తుతం ప్రణీత కూడా నిన్ననే పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రణీత ఏదైతే తన అత్తతో మాట్లాడుతున్న, తన అత్త తిడుతున్న వీడియో ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి రావడంతో ఇటు పోలీసులకి ఇదొక కీలకంగా మారినట్లు తెలుస్తోంది ఈ కేసుకు సంబంధించి. మరి దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏం చెప్తారు, అలాగే దీనికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వర్షన్ని వినిపిస్తారు అనేది కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతం ఈ ఆడియోలో షాకింగ్ నిజాలు వెలుగులోకి కనిపిస్తున్నాయి. ప్రణీత అత్త రూప మధ్య జరిగిన సంభాషణలు ఇటు వైరల్ గా మారాయని చెప్పుకోవాలి. తను తిడుతున్న సమయంలో ప్రణీత ఆడియో రికార్డ్ చేసింది. అదే ఆడియోని ప్రజెంట్ మనం విన్నాము. దానికి సంబంధించి ఇటు పోలీసులకి ఈ కేసు ఒక కీలకంగా మారినట్లుగా తెలుస్తోంది. న్యాయం జరగడం లేదు అంటూ కూడా తన తండ్రితో ప్రణీత అనేక సార్లు కూడా మాట్లాడింది. తన తండ్రి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు, అయినా కూడా న్యాయం జరగడం లేదు అంటూ కూడా ప్రణీత ఆవేదన వ్యక్తం చేస్తుంది. నాకు ఇంకో ఆస్తి కోసమే ఇదంతా ఆడుతుంది, డ్రామాలు చేస్తుంది అంటూ కూడా ఇటు ప్రణీత ఆ భర్త కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. బిగ్ టీవీ అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానాలు చెప్పారు. ఆస్తి కోసమే ఇదంతా ప్లాన్ చేస్తుంది, ఇప్పటికే 3 సార్లు ఆమె ఆత్మహత్య యత్నం చేసింది, ఇదంతా డ్రామా చేస్తుంది అంటూ కూడా ఆయన బిగ్ టీవీతో చెప్పుకొచ్చారు. కానీ ప్రణీత మాత్రం ప్రస్తుతం బానే